గర్వభంగమైన కాకి. ఒక కాకి ఆహారం కోసం అన్వేషిస్తూ ఓ గ్రామం పైనుండి వెళుతుండగా అదృష్టవశాత్తు ఓ పెద్ద మాంసం ముక్క నేలపై కనబడింది. వెంటనే నోట కరుచుకొని రివ్వున ఎగిరి పెద్ద చెట్టు కొమ్మపై కూర్చుంది. ఆకలితో నకనకలాడుతూ ఓ నక్క ఆ దారి గుండా వెడుతూ నూరూరించే మాంసం ముక్క కాకి నోట ఉండటం గమనించింది. దిత్తులు మరి నక్కకు మాంసం ముక్కను కాకి వద్ద నుండి కాజేయాలనే దురాశ పుట్టింది. ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే నమస్కారం కాకిగారు, ఏంటి సంగతులు అని అంది. కాకి సమాధానం చెప్పలేదు. మీరు చాలా రోజులుగా కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇంతకు ముందు కన్నా ఇప్పుడే అందంగా కనిపిస్తున్నారు, ఏంటి సంగతి? ఈ మార్పు కారణం ఏంటి అని అడిగింది నక్క. నక్క పొగడ్తలకి కాకి లోపల ఎంతో గర్వంతో పొంగిపోయింది. కానీ నోరు విప్పి మాట్లాడితే మాంసపు ముక్క నేలపాలవుతుందని మౌనంగా ఉండిపోయింది. వసంతకాలం గడిచి వేసవికాలం వచ్చింది. అందరూ కోకిల బాగా పాడుతుందంటారు, కానీ నాకు మాత్రం నీ తీయని స్వరం ఎంతో ఇష్టమైంది. అందుకని దయచేసి నా కోసం ఒక్క పాట పాడవా అని నమ్మకంగా అడిగింది నక్క. గర్వం నెత్తికెక్కిన కాకి నోరు తెరిచి కావు కావుమని అరిచింది. నోటిలోని ముక్క జారి పడింది. ఆకలితో ఉన్న నక్క ఆ ముక్కను నోట కరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పరుగుపెట్టింది. అది చూసిన కాకి నిర్ఘాంతపోయింది. ఈ కథలో నీతి, పొగడ్తలకు పొంగితే మొదటికే మోసం. శ్రీకృష్ణదేవరాయను సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు.